మహావీర్ పామ్ గ్రోవ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు, మహిళలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ మహంకాళి జిల్లా జనరల్ సెక్రటరీ నెమలి ఆనంద్ విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి ప్రత్యేక ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా నెమలి ఆనంద్ మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. బోనాల సందర్భంగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారని అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే బోనాల పండుగను ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహావీర్ ఫామ్ గ్రోవ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, సెక్రటరీ కె సమరేంద్ర, జాయింట్ సెక్రటరీ వినయ్ బప్నా, వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా, బోర్డు మెంబర్స్ పృథ్వీ విశాల్ పాండే, శ్రీకాంత్ కోట, శశాంక్, అదర్ సీనియర్ సిటిజన్స్ సుభాష్ చంద్ర అగర్వాల్, భరత్ వీర్, దామోదర్ లాల్ సోని, శాస్త్రి కోట, రవి, ఓంకార్, నితీష్, అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు. వరములన్నీ అలుగకిచ్చినావు, నీకు వేల వేల పూజలే, నీకు కోటి కోటి దండాలే, నీకు వేల వేల పూజలు, నీకు కోటి కోటి దండాలు. అమ్మ మంగళమ్మ మా తల్లి మంగళమ్మ, మానికలమ్మతోని లష్కర్ల వెలసినావు, మేమడిగినట్టి వరములన్నీ అలుగకిచ్చినావు, నీకు వేల వేల పూజలే, నీకు కోటి కోటి దండాలే, నీకు వేల వేల పూజలు, నీకు కోటి కోటి దండాలు. తెలంగాణ సంస్కృతిలో బోనాలు అన్నటువంటిది ఒక ప్రత్యేకమైన పాత్ర. ఇది మరి ఆషాఢ మాసంలో తెలంగాణలో ఉన్న ప్రజలందరూ జరుపుకుంటారు. దాన్ని మరి ఈరోజు నార్త్ ఇండియన్ సోదరులు కూడా ఏ విధంగానైతే తెలంగాణ వాళ్ళు చేస్తారో వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి చేయడం చాలా గర్వకారణం. ముఖ్యంగా ఎంపీజీ కాలనీ వాళ్ళకి ఈ విషయంలో నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే గోల్కొండ ఆషాఢ మాసంలో గోల్కొండ నుంచి మొదలైన ఈ బోనాలు మన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తర్వాత మిగతా ప్రాంతాలలో జరుగుతుంది. ఇది ఆషాఢ మాసంలో ఇది ఆఖరి జరుగుతుంది. ఏదైతే ఈరోజు ఉందో ఈరోజు ఆషాఢ మాసానికి చివరి ఆదివారం. సో ఈరోజు జరుపుకుంటున్న ప్రజలందరూ కూడా మా బీజేపీ తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమ్మవారు అందరినీ కూడా చల్లగా చూసి అందరిపై కృపా కటాక్షాలు ఉంచి అదేవిధంగా వర్షాలు కూడా సమయానికి కురవాలని కోరుకుంటూ మరి అవకాశం కాలనీవాసులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దుర్గామాత పూజ చాలా ఘనంగా జరిగింది. అమ్మవారు దీవెనలు, అమ్మవారు ఆశీర్వాదాలు అందరు కాలనీ వాసుల మీద ఉండాలా, వర్షాలు మంచిగా కురవాలని ఒక మనోభావన అండ్ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జయ మాతాకి. అందరికీ నమస్కారం. కాలనీ వాళ్ళందరికీ, మా కమిటీ వాళ్ళందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలకు కూడా నమస్కారం అండి. చాలా బాగా చేశారు. మేమందరం పూజ బాగా చేసాం. అంతా బాగా జరగాలి, మేమందరం బాగుండాలి, ప్రతి పండగకి ఇలా బాగా జరగాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు.